ఒక రికార్డు కూడా నమోదైంది. 50 మూవీస్ కంప్లీట్ చేశారు. సీరియస్లీ కంగ్రాచులేషన్స్. ఏంటో కొంతమంది మాట్లాడుతుంటే చూడబుద్ధి అవుతుంది మేడం. మీరు ఫుడ్ లో బాగా ఇష్టపడి తినే ఫుడ్ ఏంటి? నాకు బిర్యానీ బాగా ఇష్టం. బిర్యానీ. ఓకే, ఈ రోజు బిర్యానీ పెట్టాం మేము. పాపం ఫీల్ అన్నట్టున్నారు. బెడ్ ఫుడ్ కామన్ గా యూజ్ చేసే 3 words చెప్పండి సార్. నాకు అర్థం కాలేదు సార్. బెడ్ లోని ఫుడ్ లోని ఎక్కువ యూజ్ చేసే ఐటమ్స్ ఆకలేస్తుంది. లేవాలి లేవాలి. నేను కొంచెం హెల్త్ కాన్షియస్ మేడం. సార్ ఏంటి సార్ అది? నేను కొంచెం హెల్త్ కాన్షియస్ మేడం. మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఎందుకంటే హెల్త్ కాన్షియస్ కాబట్టి ఇటువంటి తిన్నాం. ఒంటి మధ్య పొరపాటున ఒంటికి అలవాటు అయిపోయింది అనుకో, రోజు తినాల్సి వచ్చింది. ఇంత హెల్తీ యాడ్ తింటాం మనం. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ అంతే. కాసేపు పర్సనల్ టాక్స్ మాట్లాడుకుందాం మనం. ఎవరు మీ పర్సనల్? నా పర్సనల్ కాదండి, కాదా మా పర్సనల్. మన పర్సనల్. అప్పుడే చుట్టాలు అయిపోయారు ఏమిట్రా? పబ్లిక్ అయిపోతుంది కదా. అది కూడా కరెక్ట్ కదా సార్. ఎప్పుడు పెళ్ళి? మీ పెళ్ళి నేను అడగనండి మేడం. నేను అలాంటి మనిషిని కాదు. నేను అలాంటి మనిషినే. మీ పెళ్ళి ఎప్పుడు తేజ? నేను అలాంటి వాడిని పిక్కి. ఇంకా పెళ్లి చేసుకునే వయసు రాలేదండి నాకు. రాలేదు. అది వచ్చిపోయింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. వచ్చిపోయింది. ఈ వీడియోలో యాంకర్ నేను ఎక్కువ మాట్లాడాలి. సరే ఓకే డన్ మేడం. ఈ లొకేషన్ కి వచ్చి ఫుడ్ అయితే ఎంజాయ్ చేయండి. చుట్టూ చేపలు ఎవరైనా పాపలతో రండి, ఇంకా బాగుంటది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీరు ఎవరైనా బహిష్కరణ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక G5 లో స్ట్రీమ్ అవుతుంది, చూడండి. ఎక్సలెంట్ సిరీస్, నాకు చాలా బాగా నచ్చింది. సబ్స్క్రైబ్ టు టేస్టీ తేజ. హాయ్ ఫ్రెండ్స్, ఎవ్రీ వీక్ లాగే ఈ వీక్ కూడా ఒక మంచి ఫుడ్ వీడియో చూద్దామని చెప్పి మీరు నా దగ్గరికి వచ్చారు, నాకు తెలుసు. కానీ ఏంట్రా వీడియో ఫుడ్ వీడియో అని వస్తే చేపలను చూపిస్తాను అనుకుంటున్నారా? ఈ వీడియోకి ఒక స్పెషల్ ఉందండి బాబు. నేను ఈరోజు వీడియో చేస్తున్న కేఫ్ పేరు రియూమ్ కేఫ్. ఇక్కడ రెస్టారెంట్ మొత్తం ఫుల్ ఎక్విప్మెంట్, యాంబియన్స్ అంతా చేపలతోనే నిండి ఉంటుంది. మొత్తం ఎక్వేరియం ఉంటుందండి చుట్టూతా. చాలా అంటే చాలా ప్లెజెంట్ అండ్ బయట ఎన్విరాన్మెంట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. దీని అడ్రస్ ఎక్కడంటే మన ఫిలిం నగర్ దగ్గర. కింద మీకు లొకేషన్ అయితే మెన్షన్ చేస్తాను. అండ్ ఈ వీడియో ఈరోజు ఎవరితో చేస్తున్నాం అంటే మనం అంజలి గారితో చేస్తున్నాము. అండ్ కేఫ్లో అయితే ఫుడ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, పదండి వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. వెల్కమ్ టు టేస్టీ తేజ. ఫుడ్ విత్ ఫన్. ఎలా ఉన్నారు? బాగున్నారు? ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ బికాజ్ ఐఎమ్ విత్ అంజలి గారు. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు టేస్టీ తేజ. థాంక్యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్. కంగ్రాచులేషన్స్ ఫర్ బహిష్కరణ, సూపర్ డూపర్ హిట్. థాంక్యూ. చూశాను రాత్రి సిరీస్. చూసారా? చూశాను. ఏం మరి నీతో చేస్తానంటే అందులో చూసి నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. దాంట్లో అక్కడ అలా ఎందుకు జరిగింది, ఇక్కడ ఇలా ఎందుకు కొన్ని ఉన్నాయి. అవి నా డిపార్ట్మెంటే కాదండి. అయ్యో, మీరు డైరెక్టర్ అడగాల్సిన విషయాలు. ఆయన పిలిచి మళ్ళీ అడుగుతాము. కాకపోతే అది ఆర్టిస్ట్ గా కొన్ని డౌట్స్ ఉన్నాయి, అడుగుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం ఎలా ఉంది? ఏంటి పొగలొస్తున్నాయి ఏంటి కదా? పొగొస్తుంది. నేను అందుకే ఫస్ట్ పక్కకు వచ్చి తర్వాత ఇప్పుడు లోపలికి వచ్చాను. బాగుంది కదా సౌండ్. ఏంజల్ ఎంట్రీ చేసినప్పుడు వస్తాయి కదా మేడం, బాగుంది. నైస్. ఈ చేపల కాన్సెప్ట్ ఎందుకు పెట్టాను తెలుసా? ఈ సిరీస్ అంతా చేపల మీద నడిచింది సగం. నేను మీరు ఇక్కడ ఫిష్ ఎక్వేరియం అన్నప్పుడే నేను అనుకున్నాను బాగా ఆలోచించారు ఎవరు అని. బేసిక్ గా రియూమ్ కేఫే కి ముందు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. వీళ్ళు జస్ట్ ఒక 3 days బ్యాకే లాంచ్ అయింది. నాకు తెలిసి మన సిరీస్ కోసమే లాంచ్ చేశారేమో అనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం మన థీమ్ కి మ్యాచ్ అయ్యేటట్టు తగ్గట్టు మ్యాచ్ చేశారు. ఎక్కడికి పోయినా మేడం మీకు ఏ చేప, మీరు చేప తింటారు? నేను తింటాను, బట్ మీరు చూడడానికి అడుగుతున్నారా తినడానికి అడుగుతున్నారు? తినడానికి ఏది దీంట్లో? అయ్యి వద్దు. పెద్ద పెద్దవి ఉంటే చిన్న చిన్నవి ఉంటే మీకు. నాకు ఇప్పుడు ఒక పెద్దవి అంటే కట్ చేసుకుని పులుసు పెట్టుకుని తినేటట్టు నాకేం కనిపించలేదు. బట్ ఇవన్నీ చాలా క్యూట్ గా అక్వేరియంస్ లో ఉండాల్సిన ఫిషెస్. నాకు అలాంటి ఫిషెస్ లో ఇష్టం అంటే నీమో చాలా ఇష్టం. నీమో చేప పేరు, ఫిష్ పేరు. నాది రానంటే నాకు అర్థం కాలేదు. నాది అంటే నీమో మీద ఎందుకు అవుద్ది అనుకున్నాను నేను.
నీమో అంటే నాకు పేరు అర్థం కాదు. ఓకే, మీకు పెద్ద చేప కావాలి కదా? కావాలి. నాకు తెలిసి మొత్తం మీద పెద్ద చేప నేను తప్పితే ఏం లేదు. కట్ చేద్దాం. కట్ చేసి ఏం అవసరం లేదు కానీ సరే డన్ మేడం. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ నచ్చిందా? నాకు మీ సిరీస్ లో కూడా టింట్ చాలా బాగా నచ్చింది. అవును కదా? ఆ స్క్రీన్ యొక్క ఇది సీరియస్లీ చూస్తుంటే ఇప్పుడు జరిగిన స్టోరీ కాదు కదా మేడం ఇది? లేదు, 90 to 97 పీరియడ్. సో అందుకనే ఆ టింట్ వాడాం. ఆ ఏరియాలో నేను అక్కడ తెనాలి చుట్టుపక్కలలోనే ఉన్నాను మేడం. నన్ను పిలవలేదండి డైరెక్టర్ గారు. అప్పుడు మేము షూట్ చేయలేదు, కొంచెం ఇప్పుడు చేస్తాను. ఓ అందుకనే. అన్న చెప్పండి. నాకన్నా ముందు వచ్చి ఇక్కడ అన్ని చేపలు చూసుకున్నారు కదా, ఏ చేప నచ్చింది? ఈ చేపను వదిలే, ఈ చేప ఇటు వదిలేసి ఇక్కడ ఉన్న చేపలు చెప్పండి. తినే చేపలు మాత్రమే. కానీ మూవీలో ఐ మీన్ సిరీస్ లో తినే చేపలు కాదు కదా మీరు మాట్లాడింది. చాలా చేపల గురించి మాట్లాడారు. ప్రతి చేప గురించి మాట్లాడదాం ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు టేస్టీ తేజ. డబుల్ మీనింగ్ కాదు, నువ్వు సినిమాలో చూపించిందే అడిగాను నేను. ఓ చూపించింది నువ్వు కాదు కదా? ఓకే, చూపించిన ఆయన తర్వాత మాట్లాడదాం ఆయన గురించి మళ్ళీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు టేస్టీ తేజ అన్న. రీసెంట్ గా మీ వర్క్స్ అన్ని చూస్తున్నాను అండ్ చాలా యూనిక్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. అండ్ రీసెంట్ గా జవాన్ లో కూడా చాలా మంచి క్యారెక్టర్. అండ్ ఇందులోకి వచ్చేపాటికి సీరియస్లీ మీ క్యారెక్టరైజేషన్ చాలా బాగా నచ్చింది అన్న నాకైతే. అండ్ ఐ మీన్ మీకు చూసినప్పుడు వాయిస్ ఎవరైనా చెప్పారు, ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు అర్థమైంది బ్రదర్ వాయిస్ కూడా ఇది అండ్ మోడ్యులేషన్ చేసి మరీ చేయించారు. సీరియస్లీ చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మా ఊరు సైడ్ జరిగిన స్టోరీ ఇదంతా. ఐ మీన్ అక్కడ బాగా కనెక్ట్ అయిపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫుడ్ వీడియో కాబట్టి నాకు ఫస్ట్ ఒక క్వశ్చన్ మేడం, మీరు ఫుడ్ లో బాగా ఇష్టపడి తినే ఫుడ్ ఏంటి? నాకు బిర్యానీ బాగా ఇష్టం. బిర్యానీ. ఓకే, ఈ రోజు బిర్యానీ పెట్టం మీరు. అడగడం ఎందుకు? పాపం ఫీల్ అన్నట్టున్నారు. అలా అని కాదు, ఇష్టమైన ఆల్మోస్ట్ తింటూనే ఉంటారు. కొత్త ట్రై చేద్దాం అని చెప్పి షూర్ చేద్దాం. నాకు ఇష్టమే కొత్త ట్రై చేద్దాం. డన్ అన్న. మీకు ఇష్టమైంది చేపలు. ఏంటి చేపల నమ్మకం ఏంటి? సీరియస్లీ మెడ్రాస్ స్టైల్, నెల్లూరు స్టైల్. సరే, ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ చేపల కూర సౌత్ ఇండియన్ ఉండదు. బట్ మీరు అడిగారు కాబట్టి పక్కా మన తెలుగు చేపల పులుసు చేపించి మరి మీకు పెడతాను. సీరియస్లీ. మీరు వండుతారా? నేను వండితే ఇంక మీరు వీడియో చేయలేరులే కానీ వాళ్ళతోనే మంచిగా చేయించి మీకు పెట్టిస్తాను. Thank you. డన్ మేడం. ఇంకోటి రీసెంట్ గా మీది ఒక రికార్డు కూడా నమోదైంది. 50 మూవీస్ కంప్లీట్ చేశారు. సీరియస్లీ కంగ్రాచులేషన్స్. మామూలు విషయం కాదు. అండ్ ఈ జనరేషన్ లో 50 మూవీస్ కవర్ చేసే హీరోయిన్ అంటే ఇక వేళ్ళు కాదు చేతుల మీద లెక్క పెట్టచ్చు. ఎందుకంటే వేళ్ళు అంటే 1-2 ఉంటాయి, చేతులు అంటే 1-2 ఇద్దరే ఉంటారు మహా అయితే. నాకు తెలిసి మళ్ళీ చెప్తున్నాను మేడం, కమింగ్ 10 years 15 years చూసుకున్న 50 మూవీస్ కష్టమండి. అది అవ్వటం కష్టం. బట్ మీరు దాన్ని మేనేజ్ చేసి ఇన్ని ఇయర్స్ పాటు మీరు కంటిన్యూ అయ్యారంటే సూపర్ దానికి. సీరియస్లీ. అండ్ మీరు చేసిన అన్ని క్యారెక్టర్స్ లో నాకు 2 క్యారెక్టర్స్ బాగా ఇష్టం. అందులో నేను ఒకటి గెస్ట్ చేయనా? ఏంటది? సరే ఇంకోటి గెస్ట్ చేయండి. ఇంకోటి మీరు చెప్పాలి, అది కూడా మీరు ఏం చెప్పేస్తే ఇంకా మీ షాపింగ్ మాల్. షాపింగ్ మాల్. ఓకే. సీరియస్లీ ఫస్ట్ చూడగానే ఏం మనూరు అమ్మాయి ఏంది చూసినట్టు ఉంది ఈ అమ్మాయి అనిపించింది. అండ్ అది మేము థియేటర్లో చూడలేదు, నేను మూవీ టీవీలోనే చూశాను. చూసినప్పుడు 1-2 సార్లు మా టీవీలో వస్తానే ఉంటుంది. ఏ వస్తుందో సరే ఒకసారి 2 సార్లు చూడగా నచ్చేశారు. అర్థమైన సినిమా చాలా బాగున్నారు. అండ్ చూస్తున్నాం కదా ఎవర్రా ఈ అమ్మాయి అనుకుంటాను. నెక్స్ట్ వరుస పెట్టి వస్తానే ఉన్నారు. అండ్ ఇంకోటి రీసెంట్ మీ గీతాంజలి కూడా చూశాను. మళ్ళీ వచ్చింది. అప్పుడు వెళ్ళి చూశాను, మళ్ళీ చూశాను. మేడం నాకు ఒక డౌట్ మేడం. ఇప్పుడు ఇంకో సినిమా రాబోతుంది తమిళ్లో. దాంట్లో అయితే వేరే లెవెల్లో ఉన్నారు అన్న. తమిళ్లో నేను ప్యాన్ ఇండియా టచ్ చేయలేదు. ఏంటో చెప్పరా మీరు? మన రేంజ్ తెలుగు నాదైతే. ఏంటి సార్ తమిళ? 7 కడల్ 7 మలై. ఏం మలై? 7 కడల్ 7 మలై అంటే 7 hills, 7 కొండలు, 7 సముద్రాలు. ఆహా, ఓకే ఓకే. 7 కమల్ 7 మలై. కమ్మల్ కాదు, కమ్మల్ కాదు. కమ్మల్ అంటే 7 కడల్ 7 మలై. 7 కడల్ 7 మలై. డన్. ఇది చేపలు. దీని పేరేంటి మేడం? తెలీదా? ఓకే. ఇంకా పేరు పెట్టలేదు, జస్ట్ ఇప్పుడే పుట్టింది. సార్ మేడం గారితో బేసిక్గా మేడం మీ ఫస్ట్ లవ్ ఇన్ షాపింగ్ మాల్ ఆ మూవీ చూసినప్పుడు నేను ఆల్మోస్ట్ 10th ఇంటర్ చదువుతున్నాను మేడం. అప్పటి నుండి నేను మిమ్మల్ని చూస్తున్నాను, చూసి అడ్మైర్ అవుతున్నాను. మళ్ళీ వీడియో చేస్తాను. నాకు ఎక్సైట్మెంట్ ఆగట్లేదు. నాకు తెలిసి మీకు కనపడతా ఉంటుంది ఆ ఎక్సైట్మెంట్. సార్ మీరు మేడం గారిని చాలా క్యారెక్టర్స్లో చాలా సంవత్సరాలు చూశారు. అండ్ దీంట్లో పర్టికులర్గా ఈ క్యారెక్టర్ చేసేటప్పుడు మేడం గారిని అంతకుముందు నేను మూవీస్లో చూశాను, ఇప్పుడు డైరెక్ట్గా యాక్ట్ చేస్తున్నారు కదా మీరు కాంబినేషన్లో. మీకు ఏమనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్. తమిళ్ మూవీస్ దట్ షీస్ డన్ అండ్ తెలుగు మూవీస్ ఎప్పటి నుంచో చూసాను. అండ్ టు వర్క్ విత్ సచ్ అన్ యాక్టర్ ఈజ్ ఇప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. బికాజ్ యూ కెన్ ఇంప్రొవైజ్, యూ కెన్ టేక్ ఇట్ టు అనదర్ లెవెల్ అండ్ థరో ప్రొఫెషనల్. సో దిస్ ఫన్.
ఆ క్వశ్చన్ నన్ను అడుగుతారా మరి? సరే మీతో మీ రియాక్ట్ చేయడం ఎలా ఉంది? అలా కాదు. ఓకే విజయ్ గారు ఆయనతో నేను actually విజయ్ గారితో because ఆయన working లేనప్పుడు నేను చాలా మాట్లాడాను ఆయన గురించి. హోప్ హీ డిడ్ వాచ్. సో ఒకవేళ ఇన్ కేస్ ఆయన చూడకపోతే హీఈస్ అన్ ఎక్సెప్షనల్ యాక్టర్. నేను ఇది చాలా చోట్ల చెప్పాను నేను. అండ్ ఈవెన్ ఐ స్పోక్ టు మై డైరెక్టర్ ఆల్సో, ముఖేష్ కు కూడా నేను చాలా చోట్ల చెప్పాను. అంటే ఇద్దరు యాక్టర్స్ ఉంటారు కదా, ఒక యాక్టర్ గా మీరు ఇంకొక ఫైన్ యాక్టర్ తోటి యాక్ట్ చేస్తున్నప్పుడు, మీకు ఆపోజిట్ యాక్టర్ ఫైన్ యాక్టర్ అయినప్పుడు మీకు మీకు యూనో కాంపిటీషన్ ఉంటుంది. కాంపిటీషన్ ఇన్ ఎ గుడ్ వే కదా. ఇప్పుడు నాకు రవీంద్ర విజయ్ తోటి ఏదైనా ఒక షాట్ ఉంది అంటే నాకు నా సీన్ ఆయన తోటి అన్నప్పుడు నాకు ఒక ఏమంటారు, ఒక ఆయన ఏదో ఒకటి చేస్తాడు, మనం కాన్షియస్ గా ఏదో ఒకటి చేయాలి. అది మనకు ఆపోజిట్ యాక్టర్ నుంచి తీసుకునే రిసీవ్ చేసుకునే ఎనర్జీ అంటారు. సో హీ హ్యాస్ ఇట్ అండ్ హీస్ ఐ థింక్ హీ కెన్ డూ లాట్ ఆఫ్ గుడ్ స్టఫ్ ఇన్ మూవీస్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్. ఈయనతో సీన్ ఉందంటే ఏంటి అసలు ఉన్న మొత్తం ఆయనతోనే కదా మీరు? అంటే నాకు లేదు అంటే వెనెవర్ మాకు ఆయనకి దట్ దట్ ఏమంటారు ఇంటెన్స్ సీన్స్, దట్ ఎమోషనల్ సీన్స్ మాకిద్దరికి కాంబినేషన్ లోనే ఎక్కువ ఉంటాయి. చాలా సీన్లు ఉన్నాయి. సో నేను థరోలీ ఎంజాయ్ చేశాను అంటున్నాను. ఏ సీన్ బాగా ఎంజాయ్ చేశారు మేడం? నేను అన్ని సీన్స్ బాగా ఎంజాయ్ చేశాను. అండ్ టు బి ఫ్రాంక్ ఫస్ట్ డే అయింది నాది మీటింగ్ ఇన్ ఊర్లో ఉయ్యాల. అది మేము చాలా కంపోజ్ చేసి ఇలా చేద్దామా, బికాజ్ అది కొరియో బాగుండాలి. అండ్ ఫస్ట్ మీటింగ్ అది చూడటానికి ఎలా ఉండాలంటే ఒక ఆ అమ్మాయి ఇష్టపడి అతనితోటి యూనో మూవీన్ అవుతున్నట్టుగా ఉండాలి. సో దట్ ఆల్ వి కొరియో, ఆ కొరియో చాలా బాగుంది. అండ్ దట్ ఓన్లీ హ్యాపెన్ బికాస్ వి బోత్ ఆర్ ఆన్ ద సేమ్ పేజ్. సార్ గారు మీకు మేడం గారితో మేడం గారితో కానీ మూవీ షూట్ లో ద బెస్ట్ మెమరబుల్ మూమెంట్ అంటే అంటే ఒక 2 years బ్యాక్ పోవాలి, చాలా మెమరీస్ అప్పుడు ఎప్పుడో అయింది కదా. వర్షంలో ఒక షార్ట్ చేశాను, మంచి వర్షం, చేపలు ఐ థింక్ షీ హ్యాంగ్స్ మీ. That was like a very difficult shoot also. And అన్ని ఇంటెన్స్ సీన్స్ కాబట్టి లైటర్ టోన్లో ఏవి ఉండదు. దాన్ని అప్రోచ్ చేయడం కొంచెం లైటర్ వేయింగ్తో అప్రోచ్ చేసినా కూడా ఆ ఇంటెన్సిటీ మెయింటైన్ చేయాలి, కొంచెం సెన్సిటివ్గా కూడా ఉండాలి. అండ్ బికాస్ ఆ ఒక ఫైన్ లైన్ దాటితే అది వల్గర్ అయిపోతుంది. అంతే. అవును సార్. దాన్ని ఎంత సెన్సిటివ్గా హ్యాండిల్ చేయాలో అంత సెన్సిటివ్గా. ఫర్ దట్ ఐ నీడ్ టు థ్యాంక్ హర్ అండ్ ద డైరెక్టర్, డిఓపి, ద ఎంటైర్ టీమ్. ఇట్ కేమ్ టుగెదర్. సో తినండి మేడం, తింటమే వీడియో మొత్తం తింటమే మనం. అంతేనా? నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు చేస్తాం? సాయంత్రం ఉంది ఒకటి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? మీ ప్రీ రిలీజ్ మీ థ్యాంక్స్ మీట్ అయిపోగానే సార్ బ్రదరు ఇప్పుడు నేను మేడం గారిని నేను తన ఫేవరెట్ నేను చెప్పాను. బేసిక్గా మీరు చేసిన క్యారెక్టరైజేషన్స్లో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటి? ఏంటండి? ఆవిడది కదా సార్, నాదే చెప్తున్నా. ఇప్పుడు నేను చూస్తే సమ్టైమ్స్ వాంతి వస్తుంది. ఏం చూస్తే ఇంత వర్స్ట్గా చేశానా ఏ సినిమా అయినా, ప్రతి సినిమా ఫుల్ ఐ డై విత్ ఎంబారస్మెంట్. ఇంకా బెటర్ చేయొచ్చేమో నేను ఫీలా. ఎప్పుడు వస్తుంది కదా, ప్యాకప్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళేదా సీన్ అలా చేస్తుంటే ఆయన అలాగే మాట్లాడుతున్నారు. నేను ఏదైనా ఒక అంటే చాలా హెవీ సీన్ ఏమైనా చేసి, ఏ సీన్ అయినా కావచ్చు, ఫర్ దట్ మ్యాటర్ చిన్న సీన్ కావచ్చు, పెద్ద సీన్ కావచ్చు, నాకు అప్పుడు అర్థం కాదు. కార్ ఎక్కి ఇంటికి వెళ్తున్నప్పుడు మైండ్ లో రన్ అవుతూనే ఉంటుంది. అంటే మీకు సాటిస్ఫాక్షన్ లేదని అర్థం. అక్కడ ఒక పురుగు వస్తుంది తేజ, యూ వోంట్ బిలీవ్, అది దారుణంగా వస్తుంది. అయ్యో అది చేస్తుండాల్సింది, ఆ షాట్లు ఇది చేస్తుండాల్సింది, రేపు వెళ్ళి డైరెక్ట్ చెప్పి ఆ షాట్ మాత్రం రీషూట్ చేయించుకున్నామా, ఇలాంటి థాట్స్ అన్ని వస్తుంటాయి. ఓకే. ఆయన క్యారెక్టర్ సరే. మీరు చేసిన మూవీస్ లో నేను యాక్చువల్గా అది నేను చెప్దాం అనుకుంటున్నాను. అది యాక్చువల్గా లైక్ వైజ్ అది. ఇదేంటా ఇదే? సీరియస్ గా మీరు ఏదైనా ఎవరినైనా యాక్టర్ అడగండి, నేను నా ఇంటర్వ్యూస్ చూడను. అండ్ నేను ఆ మూవీస్ కూడా నాకు ఎంత ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, అది మీకు వచ్చేస్తే మీరు ఏం డెవలప్మెంట్స్ చేయలేదు. నేను ఇప్పటి వరకు నేను చేసిన ప్రతి రోల్స్ లో ఏదో ఒకటి ఎక్కడో చోట అది చేస్తుంటే బాగుండు అని నాకు అనిపిస్తుంది. ఏదైనా సరే, ఏ మూవీ అయినా సరే. అర్థమైంది మేడం. ఇది మీకు సర్వ్ చేస్తాను. ఇదేందో వచ్చింది, ఒకసారి స్పూన్ అనుకుంటున్నాను. ఇది చికెన్ అన్న, చికెన్ సలాడ్. మీరు ఎప్పుడు చేపలనే కాకుండా అప్పుడప్పుడు కోళ్ళని వీటిలో కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.
నేను కొంచెం హెల్త్ కాన్షియస్ మేడం. సార్ ఏంటి సార్ అది? నేను కొంచెం హెల్త్ కాన్షియస్ మేడం. మనం చేయని కూడా ఇంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఎవరు నేను ఇటువంటి తిన్నాం కొంచెం చాలు, ఒకటి చాలు. ఒకటి సహా. చల్, 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 చల్. ఓకే ఓకే, ఇదేనా సలాడ్ అయినా? salad. ఎందుకంటే నేను హెల్త్ కాన్షియస్ కాబట్టి ఇటువంటి తిన్నాం. ఒంటి మంచిది కాదు, ఒంటి మంచిది కాదు. పొరపాటున ఒంటికి అలవాటు అయిపోయింది అనుకో, రోజు తినాల్సి వచ్చింది. ఇంత హెల్తీ ఆడ తింటాం మనం. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ అంతే. అందుకని హ్యావ్ ఇట్. బాగుంది. ఓకే, మీకు వంట వచ్చా అన్న? సీరియస్లీ ఆ వంట కూడా ఇది బాగా చేయాలి, దీనికన్నా బాగా చేయాలనుకుంటా ఉంటారు ఏం చేసి ప్రతిసారి? అది అంత ఇన్వాల్వ్మెంట్ ఉండదు. అండ్ మై స్టైల్ ఆఫ్ కుకింగ్ ఆల్సో కొంతమంది ఎగ్జాక్ట్ గా ప్రపోర్షన్స్ మెజర్స్ చేసి కుకింగ్ టైం ని మెజర్స్ చేసి అలా చేస్తారు. మైన్ ఇస్ లైక్ మై యాక్టింగ్ ఓన్లీ. కొంచెం కారం ఎక్కువైతే కొంచెం సాల్ట్ ఎక్కువ వేసి దాని తర్వాత కొంచెం షుగర్ వేసి అడ్జస్ట్మెంట్స్, కాన్స్టెంట్ టేస్టింగ్. గాట్ ఇట్, అర్థం. మేడం గారు మీకు వంట వచ్చా? ఏది బాగా వండుతారు? నేను యాక్చువల్గా రీసెంట్ గా అంటే కోవిడ్ తర్వాత వంట నేర్చుకున్న బ్యాచ్ నేను. అంతకుముందు వచ్చు కానీ అంత అంటే ఇంట్రెస్ట్ వండాలి అన్న ఇంట్రెస్ట్ కాదు. ఇప్పుడైతే నేను మటన్ కర్రీ బాగా చేస్తాను. అండ్ ఐ మేనేజ్ బిర్యానీ. Manage biryani. అంటే నేను బాగా చెప్పుకోకూడదు కదా అది. అండ్ నా కుకింగ్ మా ఇంట్లో ఫ్రెండ్స్ అందరికి బాగా మీ నెక్స్ట్ మూవీ ప్రమోషన్ అప్పుడు ఎప్పుడు ఉంటే మా కుకింగ్ ప్లాన్ పెట్టుకున్నాను. ఈసారి అక్క రాక్క ఒకసారి ఈసారి ఇవి బాగున్నాయి. పుకెట్ బాగుందండి. అది హెల్తీ కదా, నచ్చుతుంది కదా. నేను ఈ పుకెట్ ఈ సూపర్, చాలా బాగుంది. అక్క సర్వ్ చేయవా? इसका नाम क्या है मैडम? సూపే విత్ సూప్. తాగే సూప్. ఓకే మేడం, నికాలో మేడం. నికాలో నికాలో కాదు, నికాలో. అది కాలు. ఓ, కాలు చేయండి మేడం. లేదు, నాకు నాట్ ఫ్యాన్ ఆఫ్ సూప్. యూ కెన్ హ్యావ్ ఇట్. నేను ఓకే అన్నీ తింటా సార్, నువ్వు కానీ అన్నట్టుంది నాకు అది. రామ్మా, హ్యాపీగా ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో మా వాళ్ళకి చెప్పండి. రసం లాగా హన్నోలు కలుపు తింటారు ఏంటి ఇప్పుడు అది? అలానే ఉంది. మేడం గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోసారి కంగ్రాట్ చెప్తుంది. ఎందుకంటే రిలీజ్ అయిన 3 daysలోనే 35 million స్ట్రీమింగ్ మినిట్స్ అనేది కంప్లీట్ చేసింది. సీరియస్లీ ఇట్స్ నాట్ ఒక మామూలు విషయం కాదండి. అండ్ ఎందుకంటే చాలా మంది మన ఇళ్లలో ఓటీటీస్ ఉన్నా కానీ వ్యాలిడ్ కంటెంట్ వస్తేనే చూస్తానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. చాలా ప్లాట్ఫామ్స్లో ఎవ్రీ వీక్ చాలా సిరీస్లు కానీ చాలా మూవీస్ రిలీజ్ అవుతుంది. బట్ కంటెంట్ ఉన్న వాటికే జనాలు ఆదరిస్తున్నారు. ఆ కంటెంట్ ఉందని చెప్పి మీ యొక్క టీజర్ ట్రైలర్తోనే అది చెప్పారు సార్. సీరియస్లీ ఫస్ట్ మీ పోస్టర్ రిలీజ్ అయిందండి. అవునండి. ఆ కత్తి పట్టుకుని మామూలు కింద కూర్చొని ఆ పోస్టర్ నాకు ఇది సంవత్సరం క్రితమే చూపించారు ముఖేష్ గారు, ఐ మీన్ డైరెక్టర్ గారు. ఈ నాకు తెలిసి ముఖేష్ అనే పేరు తెలుగు రాష్ట్రాలు అందరూ తెలిసిపోద్ది. నా పేరు ముఖేష్. ఆయన లాస్ట్ ఇయరే చూపించాడు నాకు. ఇండియా మొత్తం తెలుసు. అక్కడ కూడా వస్తుందా సార్? అక్కడ డబ్బింగ్ లో కూడా సేమ్ ముఖేష్. లాంగ్వేజ్ మారుతుంది. అంతేనా? ఓకే, హిందీ మేరా నామ్ ముఖేష్ అంటాడేమో. ఏంటి అక్కది? సార్ నైస్. ఓకే, సిజ్లర్ ఇస్ ఫైన్. నేమ్ నోర్ ఈజ్ నాట్ తిరిగింగ్, దట్స్ రైట్. ఎప్పుడైతే మీ ఫస్ట్ పోస్టర్ చూడంగానే మాకైతే అబ్బా రార్ స్టిక్కర్ అప్పుడే అర్థమైపోయింది మాకు. మీకు డైరెక్టర్ గారు ఈ స్టోరీ చెప్పగానే విజువలైజేషన్ మీరు చేసుకున్నది ఆఫ్టర్ ద ప్రొడక్ట్ చూసుకున్నప్పుడు వాట్ ఈస్ ద డిఫరెన్స్ యూ అబ్జర్వ్? యాక్చువల్ గా అంటే ఇప్పుడు మైన్యూట్ డీటెయిల్స్ అంటే ఇప్పుడు మీరు ఇందాక అడిగినట్టు ఆ కలర్, టోన్, తర్వాత మ్యూజిక్ అండ్ ఎలా షార్ట్ కంపోజ్ చేద్దాం అనుకుంటున్నాం, ఇంత డీటెయిల్డ్ గా తెలియదు. ఎందుకంటే తీసే వరకు ఎవరికి తెలియదు. డిఓపి ఎలా వర్క్ చేస్తారు, మ్యూజిక్ ఎలా వర్క్ చేస్తారు అని. బట్ అదర్వైజ్ మేము ఏం తీద్దాం అని అనుకుంటున్నామో దాని మీద ఒక క్లారిటీ ఉంది. అంటే పుష్ప అనే క్యారెక్టర్ దో షీ ఇస్ ఎ ప్రాస్టిట్యూట్, బట్ తను ఒక క్లాస్ మెయింటైన్ చేయాలి. లేకపోతే ఇందాక రవీంద్ర విజయ్ అన్నట్టు అది ఆ లైన్ దాటితే అది వల్గర్ అయిపోతుంది. సో ఇప్పుడు పుష్పాని మేము ఎంత క్లాస్ గా, ఎంత ఎంత డిగ్నిఫైడ్ గా, ఎంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ఒక ప్రాస్టిట్యూట్ ని మేము చూపించగలం. అది చాలా టఫ్. బికాజ్ కొంచెం ఓకే రెడ్ లిప్స్టిక్స్ అండ్ కొంచెం ఆ టోన్ మనకి మేకప్ హెల్ప్ చేసిందంటే మనకి కొంచెం 50% దాంతో అయిపోతుంది. అవునండి. కానీ నాకు ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే పుష్పని చూడాలి కానీ పుష్ప ఏం వర్క్ చేస్తుందో చూడకూడదు ఆడియన్స్. ఎందుకంటే తన క్యారెక్టర్ ఆర్క్ అలాగే డిజైన్ చేశాం. ఇలా ఎంటర్ అయిన అమ్మాయి
ఇలా ఫినిష్ అవుతుంది అనేది సో దాన్ని చాలా కేర్ఫుల్ గా ట్రీట్ చేయాల్సి వచ్చింది. అండ్ అలాంటి డీటెయిల్స్ మాత్రం మేము సెట్కి వెళ్ళిన తర్వాత దీన్ని ఎలా ట్రీట్ చేస్తే పుష్పాన్ని ఎలా చూపించాలి అని అవుట్పుట్ రిజల్ట్ చూసుకున్న తర్వాత ఎలా అనిపించింది. సో నాకు కొత్తగా అనిపించింది, ఎందుకంటే నేను పర్సనల్గా నేను చాలా ఫాస్ట్గా మాట్లాడతాను అండ్ నేను చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాను, స్పీడ్ వాక్ చేస్తాను. కానీ మీరు ఈ సినిమాలో చూసారంటే ఇప్పుడు వరకు నాకు ఇప్పుడు ఇది అందరికీ తెలుసు నేను ఎలా ఫాస్ట్గా మాట్లాడతాను. బికాస్ నేను కొన్ని మూవీస్కి నేను ఫస్ట్ నుంచి నేను డబ్బింగ్ స్టార్ట్ చేసిందే నా వాయిస్ నా స్పీడ్ పట్టుకోలేకపోతున్నాను. సో అలాగే నేను డబ్బింగ్ స్టార్ట్ చేస్తాను. సో ఇప్పుడు మాకు పుష్పకి అది వర్కౌట్ అవ్వదు. సో పుష్పకి నేను చాలా అంటే నేను కాన్షియస్ గా మైండ్ లో పెట్టుకోవాల్సింది ఆ అమ్మాయి స్లోగా చాలా స్టైల్ గా తిరుగుతుంది అండ్ పుష్పకి ఒక స్టైల్ ఉండాలి. అండ్ తను మాట్లాడే డైలాగ్ డెలివరీ నేను బేస్ వాయిస్ లో మాట్లాడాను మొత్తం. నా పుష్పకి ఇచ్చిన డబ్బింగ్ మొత్తం బేస్ వాయిస్ కి వెళ్ళాను. అండ్ మాట్లాడే పద్ధతి తను చాలా స్లోగా మాట్లాడుతుంది. అది నాకు కష్టం. అంటే పర్సనల్ గా చిన్న డీటెయిల్ అవ్వచ్చు కానీ నాకు కష్టం. మనకు అలవాట్లేదు ఫస్ట్ నుంచి మనంతా ఎక్స్ప్రెస్ అడగాల్సింది ఏం మాట్లాడావు అని. పినాకిని ఎక్స్ప్రెస్ మేడం గారిది. మేడం ఇది యాక్చువల్గా నేను చెప్పొచ్చు చెప్పకూడదు నాకు అనిపించింది ఒకటి. చెప్పండి. ఎలాగో చెప్తారు చెప్తారు అలా అని కాదు, మూవీ గురించి బేసిక్గా మీ క్యారెక్టర్ గురించి పర్టికులర్గా అప్పుడు దాకా ఒక పాయింట్ ఆఫ్ వ్యూతోనే ఉన్నాం. మీ క్యారెక్టరైజేషన్ చూసిన తర్వాత ఓ ఇలా కూడా ఉంటారా, ఇలాగే ఉంటారా, నిజంగా నాకు పర్సనల్గా అనిపించిందండి. అప్పుడు దాకా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచిస్తుంటాము. మీ క్యారెక్టర్ ఎప్పుడైతే చూసానో నాకు అనిపించింది ఓరే వాళ్ళు ఇంత స్టబాన్గా ఉంటారు, వాళ్ళు కావాల్సినప్పుడే నేను చేస్తారు. ఇది నాకు మొన్నటిదాకా నేను ఓపెన్గా చెప్తున్నాను, నాకు వేరే ఇది ఉండేది. బట్ మీ క్యారెక్టర్ నేను చూసిన తర్వాత అరే మనం ఇలా ఎందుకు ఆలోచించలేకపోయాము. బేసిక్గా డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ మెచ్చుకోవచ్చు. అది ప్రొజెక్ట్ చేసి చాలా మందికి తెలియజేశారు, అదైతే నాకు బాగా నచ్చింది. ఎందుకంటే తను డిజైన్ చేసిన క్యారెక్టర్. నాకు ఇంకోటి అండి, ఇందాకే డైరెక్టర్ గారిని అడిగాను, థర్డ్ ఎపిసోడ్ లో చూశానన్న. థర్డ్ ఎపిసోడ్ లో మీరు హీరో గారు మీ క్యారెక్టర్ పెళ్లి చేసుకుందామని వెళ్ళారు. పెళ్లి చేసుకుందామన్నారు, తాలిబొట్లు గీలిబొట్లు అన్ని తెచ్చుకున్నారు. ఓకే డన్. అమ్మా పెళ్లి అనేది దానికి ఊళ్ళో పంచాయతీ పెట్టారు, పెద్ద పంచాయతీ పెట్టాడు. నేను అనుకున్నా ఏంది ఎంత సాఫీస్ అయిపోతుంది, పెళ్లి అవ్వకూడదే, ఎందుకు అవుతుంది, పెళ్లి అయితే ఈయనకి చేప మిస్ అయిపోద్ది అని ఒక ఆడియన్ గా నేను ఫీల్ అవుతున్నా కూర్చొని. దిగంగానే బస్సు దిగారు, మొత్తం మీద పెట్టారు పంచాయతీ, ఈయనకేం మాట్లేదు, పెళ్లి చేసుకోరా అన్నాడు. అమ్మని అమ్మ ఏమన్నా పెట్టాడా ఇక్కడ అనుకున్నా. అప్పుడు నాకు వచ్చింది, ఇప్పుడు దాకా మీరు మేడం గారు ఆయనకి ఎత్తున్నాడు. అక్కడ అనన్య గారి క్యారెక్టర్ నిజంగానే నలుగురికి 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎమోషన్స్ ఒక్క సీన్ లో. అస్సలు అది భలే కన్వే చేశారండి ఒక్కొక్కరు. ఐ మీన్ మీరు ఆయన పెళ్లి చేసుకుందాం అనుకుంటాం, మీది ఈయనేమో ఎలాగైనా మిమ్మల్ని తగ్గించుకోవాలని ఇది ఈయన. అనన్య గారేమో వాళ్ళ ఈ ఒక్క సీన్ లో 4 డిఫరెంట్ క్యారెక్టర్ని 4 డిఫరెంట్ ఎమోషన్స్ ని పండించారండి వాళ్ళ లైఫ్ లో. అది చూసి నాకు ఇప్పుడు దాకా అనిపించింది, ఒక్కసారి అక్కడ తిరిగింది సినిమా. ఆ సీన్ కానీ దాని గురించి ఏమన్నా ఐ మీన్ అది చెప్పినప్పుడు కానీ మీకేమనిపించింది? ఫస్ట్ నాకు ద బెస్ట్ సీన్ అండి అది, ఎందుకంటే 4 డిఫరెంట్ ఎమోషన్స్ నాకు దాంట్లో వచ్చింది. మేము ఎంత కేర్ఫుల్ గా షూట్ చేసాము అంటే, అండ్ ఆ సీన్ షూట్ చేసిన తర్వాత మెనీ డేస్ తర్వాత మేము దాన్ని క్లోజ్ చేస్తే ఇలా అయితే ఏదో మనం వేరేదో కన్వే చేద్దాము అన్నట్టుగా మేము మళ్ళీ ఇంకొకసారి రీషూట్ చేసి రెండింటిని పెట్టుకొని చూసుకుని మీకు ఇచ్చిన అవుట్ ప్రోడక్ట్ వచ్చి మేము అంత కేర్ఫుల్ గా షూట్ చేసిన పార్ట్. అంత ఇంపార్టెంట్ సీన్ అది బేసిక్. సార్ మీకు ఎలా అనిపించింది సార్? ఎందుకంటే 4 డిఫరెంట్ పర్సన్స్ 4 డిఫరెంట్ ఎమోషన్స్. నేను రెగ్యులర్గా ఓకే చూస్తా ఒకటి ఒక్కసారిగా ఒక్క డెసిషన్తో 4 జీవితాలు మారిపోయినాయి అక్కడికి. మీరు యాస్టీస్ ఉందిలేండి, ఇదేం మారలేదు, మీకు కావాల్సినట్టుగానే ఉంది ఆ సీను. దాని గురించి మీరు ఏం చెప్తారు? నాకు ఎందుకంటే వన్ ఆఫ్ ద బెస్ట్ అని నాకు అనిపించింది. ఓకే, అందులో మీరు చేసిన యాక్టింగ్ అని 4 యాక్టర్స్ నలుగురు అది చేసేటప్పుడు అది విలనికల్ గా చూపించుకో, హుందా మెయింటైన్ చేశారు. అది మెయింటైన్ చేయాలి. ప్లస్ ఆ ఊర్లో చాలా మంచోడు పెద్ద ఆయన, సో ఇట్ హ్యాస్ టు బి వెరీ రియల్ అండ్ కన్విన్సింగ్. ఎస్ సార్. సో అది డెఫినెట్లీ కష్టంగా అనిపించింది. నాకు ఇంకోటి చెప్పాల్సింది డైలాగ్స్. He's written some killer lines for everyone. Yes. అది ఇనిషియల్ గా చదివేటప్పుడు నాకేమో ఏంటి కొంచెం ఎక్సెసివ్ గా ఉంది అని అనిపించింది. ఎస్ సార్. కానీ అది బయట వచ్చినప్పుడు ఆ రెస్పాన్స్ చూసినప్పుడు అప్పుడు నాకు అర్థమైంది లైక్ వెరీ డీప్ పవర్ఫుల్ డైలాగ్స్. ఓకే ఓకే మేడం, సిరీస్ గురించి నాకు అన్ని అడిగేశాను. ఓకే, సిరీస్ కాసేపు పక్కన పెడదాం, కాసేపు పర్సనల్ టాక్స్ మాట్లాడుకుందాం మనం. ఎవరు మీ పర్సనల్? నా పర్సనల్ కాదండి, అంటే నేను చాలా విన్నా మీ పర్సనల్ అనుకుంటాను. నాకు అంత పర్సనల్ లేదు. ఇప్పుడు ఏంటి మీ పర్సనల్ గురించి మాట్లాడతా పెద్ద అయిందా మీకు? నా పర్సనల్ కాదండి, కాదా మా పర్సనల్. మన పర్సనల్. అది మాట్లాడితే పబ్లిక్ అయిపోతుంది కదా. అది కూడా కరెక్ట్ కదా సార్. అది పర్సనల్ ఎలా ఉంటుంది అంటే మన పర్సనల్
జనాలకు తెలియాల్సిన పర్సనల్ మాట్లాడదాం. ఓకే. ఓకే కూల్, సాటిస్ఫైడ్. అమ్మ ఈ సినిమా ఐ మీన్ ఇది ఎట్లా కాదన్నా ఒక లవ్ స్టోరీ. పర్సనల్ అన్నారు. పర్సనలే, ఓకే. ఈ సినిమాలో లవ్ స్టోరీ ఉంది. నాకు ఎప్పుడు పెళ్ళి? మీ పెళ్ళి నేను అడగనండి మేడం. నేను నేను అలాంటి మనిషిని కాదు. నేను అలాంటి మనిషినే. మీ పెళ్ళి ఎప్పుడు తేజ? నేను అలాంటి వాడినే పిక్కి. ఇంకా పెళ్లి చేసుకునే వయసు రాలేదండి నాకు. రాలేదు. అది వచ్చిపోయింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. వచ్చిపోయింది. ఫస్ట్ లవ్ గురించి మాట్లాడదాం మేడం. ఆ, ఈ 4 ఏళ్ళు చూసి 4 ఉన్నాయి ఏంటి ఫస్ట్ లవ్? కాదు. ఫస్ట్ లవ్, కానీ ఇప్పుడు ఎక్కువ లేవు, అందుకే నేను చెప్పాను. ఫస్ట్ లవ్ అంటే ఒకటే ఉంటది, ఎక్కువ ఉండవు మేడం. అది అవును. ఫస్ట్ లో ఏ క్లాస్ మేడం? యాక్చువల్ గా నేను లవ్ చేసిన దాని గురించి మాట్లాడుతున్నా, నన్ను ఎవరైనా లవ్ చేసిన దాని గురించి మాట్లాడుతున్నారా? ఎవరన్నా నీకు వచ్చిన అడగలేదే చూసారా? అది మీరు నేను ఇప్పుడు ఎందుకు ఆలోచించాను అర్థమైందా అని ఏ డౌట్ అని. సరే ఫస్ట్ మీరు ఎవరిని చేశారో చెప్పండి. నేను కొంచెం ఏమంటారు, నాకు లగాయింగ్ తక్కువ, నేను కొంచెం అల్లరి ఎక్కువ చేసేదాన్ని. అంటే అల్లరి కొంచెం కాదు, బాగా ఎక్కువ చేసేదాన్ని. అంటే చాలా ఎక్కువ చేసేదాన్ని. పారిపోయి పొద్దున సాయంత్రం వరకు ఇంటికి రాకుండా. ఈ వీడియోలో యాంకర్ నేను ఎక్కువ మాట్లాడాలి. అయ్యో, నాకు అలవాటు. నేను మాట్లాడుతూనే ఉంటాను. సరే ఓకే డన్ మేడం. సరే మీరు చేసింది అయితే లేదు అసలు ఒకళ్ళేనా? మీరు చెప్తున్న స్కూల్ బడ్డింగ్ సరే అది లేవు, అవి లేవు. సరే నెక్స్ట్. నేను అంటే 10th అయిన తర్వాతనే. సో దాని తర్వాత నేను చెన్నై వెళ్ళాను. సో దాని తర్వాత ఏదో లవ్ స్టోరీ ఉంటదిగా. ఉంటది కానీ నేను డైరెక్టర్ ప్రొడ్యూసర్ నా సారా స్టోరీ రాసుకోవడానికి. ఉంటదిగా ఏంటి, ఏముందో చెప్పండి. ఇప్పుడు చెప్తే పబ్లిక్ అయిపోతుంది కదా. మీరు ఇప్పుడు ఏం చెప్పారు నాకు? ఆయన అడిగిన దానికి క్వశ్చన్ ఆన్సర్ ఏం చెప్పారు మీరు? చెప్పదగినంత. నేను ఆయన పర్సన్, ఆయన పేరేంటి, ఎక్కడ కలిసారు, ఏం చేస్తారు, అవన్నీ కాదు. జస్ట్ అది లవ్ స్టోరీ. అది ఆబ్వియస్లీ వర్కౌట్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను మీతో. వర్కౌట్ అయ్యింటే ఆయనతో కూర్చుని మాట ఒక 2 ఫోన్ కాల్స్ మాట్లాడేదాన్ని. ఇంతసేపు నుంచి కూర్చున్న ఫోన్ కూడా ముట్టుకోవట్లేదంటే మీరే ఆలోచించాల్సింది. ప్రజెంట్ సింగిల్ అని చెప్పేస్తున్నారు మేడం. రెడీ టు మింగిల్ అని చెప్పి కూడా నేను చెప్పలేదండి ఈ విషయం కూడా. నేను చెప్పింది అది మీరు అన్నారు, నేను కాదు. సరే ఓకే నేనే అన్నాను. సరే రైడింగ్ ఇంకోటి కాబట్టి అన్నీ సార్. ఇప్పుడు మీరు అన్నారు మీరు చేసింది, సరే మిమ్మల్ని చేసింది. మీకు ఫస్ట్ ఎవరు అప్రోచ్ అయ్యారు? అది నాకు స్కూల్ పీరియడ్ నుంచి, లైక్ అరౌండ్ 7th క్లాస్ చదువుతున్నప్పుడు దగ్గర నుంచి 10th వరకు. అండ్ అలా కంటిన్యూ అయ్యేది. స్కూల్ పోయి చదువుకోవడానికి. చదువుకోండి ఫస్ట్. 7th క్లాస్ లో ఎవరు పోయేది? మరి నా తప్పు కాదు అది. అది మీరుగా నా మీరే తప్పు. లేదు. అప్పుడే మీరు అంత అందంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు వచ్చి ఉంటారు. మీకు క్లాస్ లో అంతమంది ఉంటే మీకు అడిగి ఎందుకు పోతారు మరి? నాకు తెలీదమ్మా. డాడీ చెప్పనా? వద్దు, ఇప్పుడు ఆల్ టచ్ లో ఉన్నారా? లేదు, ఆల్ టచ్ లో ఉన్నారా ఇప్పుడైతే? కాదు, అదే క్వశ్చన్ మీరు అక్కడ కూడా నెక్స్ట్ అమ్మయ్య అంట. నేను ఒక్కదాన్ని ఎందుకు అని. మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. సార్ మీరు చేసిన తర్వాత మీకు చేసింది మనది స్కూల్ నుంచి ఇప్పటిదాకా వన్ సైడ్. అంటే వాళ్ళు మిమ్మల్ని చేసినట్టే మీరు వాళ్ళు చేసినట్టు. నేను వాళ్ళు చేసి నేను కూడా సార్ వీడియోకి ఒకళ్ళని అంతా వన్ సైడ్ వన్ సైడ్ చేసి వన్ సైడ్ బ్రేకప్ అయ్యి వన్ సైడ్ దేవదాస్ అయ్యి వన్ సైడ్ చేసాక ఇంకేం బ్రేకప్? అది ఎప్పుడో బ్రేకప్ లోనే ఉందని అర్థం. అక్క అమ్మ చేపల పులుసు అక్క, దాని నువ్వు అడిగావు కదా చేపల పులుసు. థ్యాంక్ యూ. బేసిక్గా ఇక్కడ ఉందో మన కోసం తీసుకొచ్చి చేయించాను. ఫిష్ అండ్ చిప్స్ అంట క్రంచీగా ఇది సూపర్ ఉంది సార్. మీకు ఈ పుకెట్ ఇంకోటి సర్వ్ చెప్పిన వద్దు, ఐఎమ్ గుడ్. ఇస్తారా? నేను తీసుకుంటా, సాలడ్ తీసుకుంటా. సార్ తీసుకోండి సార్, హెల్త్ కాన్షియస్ సార్. అవును. సరే ఓకే, మీది వన్ సైడ్. మిమ్మల్ని అప్రోచ్ అయిన వాళ్ళు ఎవరన్నా? లేదు, వన్ సైడ్. అంజలి గారు చెప్పినట్టు వెరీ సింగిల్. నేను చెప్పలేదు. నేనంటా నాకు మీరు అన్నారా మేడం? సరే ఓకే. ఇప్పుడు ఇంకోటి అన్న, మీ ప్రాపర్ బెంగళూరు. అవును. ఇప్పుడు మధ్య మధ్యలో మనం బయటికి వెళ్తున్నా మూవీ షాప్ దీని గురించి మాట్లాడితే ముఖేష్ గారు నన్ను వేసుకుంటారు. తర్వాత ఎరా తీసుకొచ్చి కూర్చోబెడితే ఏంటారు నువ్వు కానీ నువ్వు మాట్లాడేసుకుంటున్నావు ఏదంటారు. మీకు ఫస్ట్ ముఖేష్ గారు, ఐ మీన్ ఈ స్టోరీ మీ దగ్గరికి వచ్చినప్పుడు ముఖేష్ గారు ఇదే ఫస్ట్ ప్రాజెక్ట్. అవును కదా,
మీరు అప్పటికి ఐ మీన్ కొంచెం మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, కొంచెం యూనిక్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. మరి ఫస్ట్ డైరెక్టర్ అయిన ఆయన నమ్మి ఇంత పెద్ద క్యారెక్టర్ ఓకే చేద్దాం ముఖేష్ అని నన్ను నమ్మి క్యారెక్టర్ ఇచ్చారు కదా, సో ఆయన నమ్మి నేను దిగేసాను. అంతేనంటారా? ఒకరికొకరు నమ్మకం యాష్ తీసుకొచ్చి ఇటు ఆ, ఆయన ఫస్ట్ టైం డైరెక్టర్ అండి, ఉమ్, మీరు ఇన్ని మూవీస్ వర్క్ చేశారు. ఉమ్, సార్ ఆయన చెప్తున్నాడు ఓకే అని, చాలా ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఇది. ఆ, ఇందాక ఈయన అన్నట్టు తిన్ బోర్డర్ thin line. ఇటు ఇటు వచ్చేస్తే ఫైన్ లైన్. అది కొంచెం వల్గారిటీ దగ్గరలో వచ్చేసింది కూడా. అవును. ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ అయితే ఆబ్వియస్లీ దాన్ని బాగా మేనేజ్ చేస్తారు. ఆయన ఫస్ట్ టైం చేస్తున్నాడు, ఆయన నమ్మి సరే ఓకే ముఖేష్ నమ్ముదాము మనోడు చేస్తాడు అని మీకు ఎలా అనిపించి మీరు ఓకే చేశారు? బేసిక్గా ఇప్పుడు మీరు అన్నట్టు అంత క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్ కదా. ఇప్పుడు పుష్ప అంటే పుష్ప అనే ఆ పేరుకి ఎంత ఎంత వెయిట్ ఉందో ఆ క్యారెక్టర్ అంత వెయిట్ ఉంది. సో అంత అంత కాంప్లికేటెడ్ క్యారెక్టర్స్ తోటి తన కథ రాసుకొని స్క్రీన్ ప్లే రాసుకొని తీసుకొచ్చి మనకి నరేట్ చేయగలిగాడు అంటే సో తను డెఫినెట్ గా దాని ట్రీట్మెంట్ దానికి వచ్చే ఉంటుంది. అది అది ఏమంటే చిన్న క్యాలిక్యులేషన్ అంటారు దాన్ని. సో అంటే మనం వీ నెవర్ నో కదా. ఇప్పుడు కొంచెం మంది నరేషన్స్ చాలా బాగా ఇస్తారు, వాళ్ళకి ఆన్ ఫీల్డ్ కొంచెం టఫ్ ఉంటుంది. కొంచెం మంది నరేషన్ చాలా వీక్గా ఉంటుంది, కానీ ఆన్ ఫీల్డ్ వాళ్ళు మేకింగ్ చాలా బాగా చేస్తారు. సో నేను అనుకున్నది ఏంటి అంటే ఇంత కాంప్లికేటెడ్ క్యారెక్టర్స్ తోటి ఒక స్టోరీని తను రాసి తీసుకురాగలిగాడు అంటే తను డెఫినెట్ గా తనకి ఏం కావాలి, ఐ థింక్ హీ నోస్ వాట్ హీ వాంట్స్ అనేది నాకు అనిపించింది. మీ నమ్మకాన్ని ఆయన చాలా రూటెడ్ గా Yes. ఆ రీజన్ ఫ్లేవర్ ని తీసుకొచ్చి ఆ డైలెక్ట్ కానీ ఉన్న క్యారెక్టరైజేషన్స్ కానీ అంత డీటెయిలింగ్ ఉంది, విచ్ వాజ్ వెరీ ఇంప్రెసివ్. ఈవెన్ దో ఈ క్యారెక్టర్ చేయాలా వద్దా అని ఒకసారి అనిపించింది, ఎందుకంటే ఇతను చేసే పనులన్నీ అలా ఉంటాయి. ఎవరు ముఖేష్ గారు చేశారు, మీరు సర్పంచ్ సర్పంచ్ చేశారు. ఓకే 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 ఒకవేళ ఆయన ఏమైనా ఇబ్బంది పెట్టాడేమో ఈయన చేసే పనులు అట్లుంటాయి అంటే. ఓకే నేను ఫైనల్గా స్టార్టర్స్ అయితే కంప్లీట్ చేసి నెక్స్ట్ రైస్ బౌల్స్ మిక్స్డ్ బౌల్స్ అన్నిటికి వచ్చేసాం. మన టీం కోసం చేపల పులుసు అయితే ఐ మీన్ ఇది మన పక్క సౌత్ ఇండియన్ కాదు, మిక్స్డ్ ఫ్యూజన్ ఏదో ఉంటుందన్న. అదే లైట్ గా అలా ఉంది. ఎందుకంటే బేసిక్గా ఏదైనా కానీ మన క్యూజిన్ ఉండే తీసుకుంటారు, ఆ పక్కన అన్ని అవి మిక్స్ చేసి అది క్యూజిన్ అని చెప్పి పెట్టేస్తారు. చేతికి దొరికినాయి ఇందాక ఆయన అన్నట్టు, ఏది ఎక్కువైంది ఏది తక్కువైంది. ఇది టేస్ట్ ఏదైనా ఫ్రైడ్ రైస్ ఫీలింగే వస్తుంది. అది ఫ్రైడ్ రైస్, ఫ్రైడ్ రైసేనా? ఫ్రైడ్ రైస్ విత్ సిసిలర్. మేడం ఇప్పుడు దాకా ఫుడ్ గురించి నాకు కోసం మీరు తిన్న ఫుడ్ ఐటమ్స్లో అవుట్ కంట్రీస్లో ట్రై చేసింది ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫుడ్ ఐటమ్. ఎక్స్పెన్సివ్ ఫుడ్ ఐటమ్ అంటే ఐటమ్ కంటే కూడా ప్లేస్ ఐవెంట్. నేను నా బర్త్డేకి దుబాయ్లో ఒక బీచ్ సైడ్ రెస్టారెంట్ ఒకదానికి వెళ్ళాను. అది సపోజ్లీ ఏమంటారు, మనం ఒక 5 months 4-6 months ముందరనే టేబుల్ బుక్ చేసుకోవాలి, అవునా? ఆ టైప్స్. సో అక్కడ నేను బిల్ చూసి కొంచెం షాక్ అయ్యాను. అయిందిలేండి, ఎందుకు వచ్చింది ఆ జ్ఞాపకాలు ఎందుకు. ఇప్పుడు బిల్ కట్టినంత వరకు బాగానే ఉండింది, చాలా బాగుండింది. బీచ్ మీద రెస్టారెంట్ అండ్ మంచి ఫుడ్ అంబియన్స్ అంతా ఉండేది. బిల్ ఇవ్వకుండా ఉంటే బాగుండేది. సరే బిల్ ఎంతో చెప్పండి, నాకు క్వశ్చన్ దానికి ఆన్సర్ చెప్పండి మీరు. మోస్ట్ ఎక్స్పెన్సివ్ బిల్ సార్ చెప్పండి. అయిందిలేండి, డబుల్ డిజిట్ థౌసండ్స్లో అయిందండి. సరే డబుల్ డిజిట్ థౌసండ్స్లో ఓకేలే, కానీ ఫస్ట్ ఏ నెంబర్తో స్టార్ట్ అయితే చెప్పండి. 2, 3, 4? అమ్మో 4తో స్టార్ట్ అయింది. ఓకే రీజనబుల్. బర్త్డే అంటే దుబాయ్ అంటే 4-5 months బుకింగ్ అంటే మేము చెప్తాం ఒక ఓన్లీ డిన్నర్ మాత్రం, మొత్తం అంటే స్టేక్ కాదండి. ఒక్క పూట ఇలా వచ్చి తిన్నందుకు. నా బర్త్డే డిన్నర్కి పేరేంటండి? మీరు వద్దులే, నాకు వద్దు, నేను వెళ్ళంగానే నాకు ఎందుకు పేరు. కానీ ప్లేస్ బాగుంటుంది, నేను రికమెండ్ చేస్తాను వెళ్ళమని. సార్ మీరు మేము లోకలే. సరే లోకలే అన్న. మీ ఏరియాలో ఉన్నప్పుడు మీరు బాగా ఇష్టపడి వెళ్ళినప్పుడు అలా తినే స్ట్రీట్ ఫుడ్ అయితే నాకు కబాబ్స్. బెంగళూరులో కబాబ్స్ రకరకాల కబాబ్స్, షీక్, ఫాల్ అంటారు. ఫాల్ ఓకే. దెన్ ఐ లైక్ చైనీస్ ఫుడ్. తర్వాత చేపల పులుసు. అమ్మో మీరు సినిమా కోసం చేపల పులుసు చెప్పకండి సార్. లేదు నేను వండుతా చేపల పులుసు. మీకు ముందు నుంచి ఉందా? ఆహా ఓకే డన్. నాకు సినిమా కోసం అని చెప్పి చేపల పులుసు అంటున్నారేమో. ఐ రియల్లీ లైక్ సీ ఫుడ్. ఎక్కడికి వెళ్ళినా సీ ఫుడ్ డెఫినెట్లీ ట్రై చేస్తాను. అంజలి గారు చిన్నప్పటి నుండి చాలా తొందరగా ఉంటారు, అల్లరి చేస్తారని చెప్పి అందరికి తెలుసు. అంటే ఓకే స్టిల్
చిన్నప్పుడు ఏదన్నా సరదాగా ఏదన్నా చేసిన చిలిపి దొంగతనం చాలా చేశాను నేను. వెళ్ళి బబుల్ గమ్స్ తీసుకొచ్చేస్తూ ఉంటాను. యా నోటోయా కొట్టోయా ఆ, కొట్లు. అలా అంత అల్లరి కాదు, చేపల పులుసు కొట్టులోంచి చాలా చేశాను. ఎలా చెప్పారండి బబుల్ గమ్ తీసేస్తాను షాప్స్ లోంచి అనమాట. ఎప్పుడన్నా ఇంట్లో దొరికి పేరెంట్స్తో ఏది దేని గురించి? ఎందుకంటే ఇంట్లో నేను చాలా సార్లు దొరికా. అది ఏంటో నాకు అర్థం కాదు తేజ. నేను ఎప్పుడు బయట ఏం న్యూస్ వచ్చినా ఇంట్లో నేను ఇంటికి రాకముందరే న్యూస్ వచ్చేస్తుంది. అది ఎలాగా రెడీగా ఉంటారు స్టిక్ తోటి మా అమ్మమ్మ. అది ఎలాగా ఏమో పండుగ తినేసి నేను ఎప్పుడు దెబ్బలు తినేదాన్ని కాదు. అక్కడ స్టిక్ మా అమ్మమ్మని చూసిన వెంటనే నేను ఇంట్లో కూడా వచ్చేదాన్ని కాదు, పారిపోయేదాన్ని. సాయంత్రం వరకు ఇంటి వైపు కూడా వచ్చేదాన్ని కాదు. ఎందుకంటే క్యాలిక్యులేషన్ ఏంటంటే సాయంత్రం వరకు మా అమ్మమ్మ ఎలాగో అంత ఏం చేయకుండా కూర్చుని నన్ను వెయిట్ చేసి కొట్టదు. ఇంకా అయిపోయింది వదిలేస్తారు. కూల్ డౌన్ అయిపోతారు. తర్వాత వాళ్ళకి ఏవో పనులు ఉంటాయి చేసుకుంటారు. సాయంత్రం అరౌండ్ సన్ కిందకి దిగుతున్నప్పుడు లోపలికి వచ్చి చూసేదాన్ని. ఎవరు లేరు, బయట ఎవరు లేరు, సేఫ్. లోపల అందరూ సీరియల్ చూస్తున్నారు అంటే అందరూ కామ్ డౌన్ అయిపోయారు. అప్పుడు వచ్చేదాన్ని. 2 సార్లు తిట్టేవాళ్ళు. ఇక దెబ్బలు దబ్బాయి తప్పారు. ఓకే సార్, మీకు సార్ ఎందుకంటే దీంట్లో అనకూడదులే కానీ దొంగనాసన్ క్యారెక్టర్ ఇందులో మీరు. మరి చిన్నప్పుడు మీరు సన్నగా ఉన్నప్పుడు ఏమైనా దొంగతనం చేస్తే ఇప్పుడు చేశాను. అది మనసు దోచుకోవటాలు అట్లాంటివి చెప్పండి. చెప్పినా కదా, వన్ సైడ్, ఎప్పుడు వన్ సైడ్. అది ఇనిషియల్ గా ఫస్ట్ టైం తీసేటప్పుడు చాలా గిల్టీగా అనిపించింది. ఏం తీసేటప్పుడు? డబ్బులు. ఓకే, ఫస్ట్ టైం తీసేటప్పుడు చాలా గిల్టీగా ఉందంటే ముందు కనుక ఏమైనా పెట్టండి సార్. మా కజిన్ పర్స్ నుంచి. తర్వాత అలవాటు అయిపోగానే ఒక చీటీలో అక్కడ రాసి పెడతారు 100 ఈ డేట్ ఇంత తీసుకున్నా. తర్వాత ఎప్పటికీ ఇచ్చేయాలనే లేదా మీ గుర్తుగా నేను ఇవ్వాలి. ఇంకా ఇచ్చారా? ఏమంటే కజిన్ గారు మీకు ఇలేదు ఇంకా ఈయన ఇప్పటికైనా తెలుసా ఆయనకి తీసిన విషయం? ఆయనకు తెలుసు. ఓకేలే, అనవసరం లేనిపోయింది ఈ వీడియో వల్ల చెబుతున్నాం మేము ఆయనకి. నేను అలాగే తీసేదాన్ని. నేను మరీ అంటే ఎంత ఫూలిష్ గా ఇంట్లో మా తాతయ్య పాకెట్ లోంచో ఎందులోంచో తీసేసి అక్కడ మనకి ఒక ఇది కొంటారు కదా, ఫిష్ మన డబ్బులు వేస్తాం కదా, అలాంటిది నా దాంట్లో నేనే వేసుకునేదాన్ని. సో ఆబ్వియస్లీ 4-5 రోజులు 10 రోజులు 15 రోజులు పోయిన తర్వాత ఆబ్వియస్లీ పాకెట్ లో డబ్బులు లేవని తెలిసే అది తీసి పట్టుకుంటే అందులోనే తీసుకెళ్ళి ఖర్చు పెట్టుకోవాలన్న బేసిక్ నాలెడ్జ్ లేనప్పుడు. నాకు ఆర్మీలో ఉండేవాడు మందుబాట్లు బాబాయ్. మందుబాట్లన్నీ ఇప్పుడు బీరో కబర్డ్ లో లాస్ట్ షెల్ఫ్ లో ఉంటాయి, ఎప్పటి నుంచి ఉన్నాయి. అండ్ దాని మీద బెడ్షీట్ అవన్నీ కప్పుకొని పెట్టుంటారు. సో వెంట కాలేజ్లో పార్టీ జరిగేటప్పుడు హాస్టల్లో అప్పుడప్పుడు ఒక బాటిల్ తీసుకుంటారు. మళ్ళీ ఎక్కువ తీస్తే అనుమానం వచ్చింది. ఒకటైతే ఏదో తాగాలి అని చెప్పి లైట్ తీసుకుంటారు. ఇంట్లో ఎవరు తాగరు, తీసుకుపోయారు అనే సెన్స్. అమ్మ చాలా తొంటరి సార్, కనపడతారు కానీ చాలా తొంటరేషాలు ఉన్నాయి సార్ మీలో. మేడం గారు, మీరు ఇన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ చేశారు, క్యారెక్టరైజేషన్స్ పోషించారు స్క్రీన్ మీద. మీకు ఏదన్నా ఇన్ని చేసినా నాకు ఇలాంటి క్యారెక్టర్ చేయాలన్న తేజ అని మీకు ఏదన్నా ఉన్న క్యారెక్టర్? నేను యాక్చువల్గా అలాగే నేను ప్లానింగ్ చేసుకోను. అంటే నేను ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో నాకు అది లేదు. అంటే ఇది చేయాలి, ఇలా చూడాలి, ఏదో ఇలాంటి ఒక సాలిడ్ ఇది అలాగని కాదు. అంటే నాకు ఒక మైండ్లో ఉంది. అంటే ఒక యాక్టర్గా నాకు సాటిస్ఫాక్షన్ వచ్చే రోల్స్ అంటే మనం 100% ఎఫర్ట్స్ పెడతాం. ఒక యాక్టర్ అది మంచి సినిమా కావచ్చు, చెడ్డ సినిమా కావచ్చు, రోల్ ఎక్స్ట్రాడినరీగా ఉండొచ్చు, సమ్ టైమ్స్ మనం అనుకున్నట్టుగా టర్న్ అవ్వకపోవచ్చు. బట్ స్టిల్ మనం ఎప్పుడు ఒకే ఎనర్జీ అండ్ ఫోర్స్ పెడతాం ఆ క్యారెక్టర్ మీద. అంటే ఒక 100%, వీలైతే ఒక 200%. నేను అలాగే అనుకుంటాను, నేను ఏ క్యారెక్టర్ చేసినా నాకు వీలైతే 200% పెట్టాలి అని. అది మనం కరెక్ట్ ప్లేస్లో ఎనర్జీని ఇన్వెస్ట్ చేయాలనేది నేను ఈ మధ్య కాలంలో బాగా రియలైజ్ అయ్యి, అందుకనే నా చాయిస్ ఆఫ్ క్యారెక్టర్స్ కొంచెం సెలెక్టింగ్ కూడా చాలా యూనిక్ గా ఉన్నాయని అందరూ అంటున్నదానికి రీజన్. ఇంకో క్వశ్చన్ అబ్బా వచ్చింది, మర్చిపోయాను అన్న. ఇలా చేస్తే వచ్చేస్తుందా? అంటే నేను బేసిక్ గా మాట్లాడుతూ ఉన్నా, నాకు క్వశ్చన్ అది అనుకుంటున్నా, మేడం గారు మాట్లాడేది చూసి మర్చిపోయా. ఏంటో కొంతమంది మాట్లాడుతుంటే చూడబుద్ధి అవుతుంది మేడం. మాట్లాడినా మాట్లాడచ్చు. వీఆర్ రెడీ టు హీర్. చూస్తానికి రెడీగా ఉన్నాం, వినడానికి రెడీగా ఉన్నాం. అది తెలియకుండా నిజంగా నేను చూస్తున్నా, మీరు మాట్లాడేది ఎక్స్ప్లెయిన్ చూసి నా నెక్స్ట్ క్వశ్చన్ మర్చిపోయా, ఇప్పటికీ గుర్తు రావట్లే. ఇంకా నన్ను ఆపితే నేను ఆన్సర్ మర్చిపోయా. దానికే స్టార్ స్టక్ అంటారు. అవునా? సీరియస్లీ? ఐఎమ్ జస్ట్ రీఫ్రేమింగ్ మై క్వశ్చన్.
లెట్ మీ హెల్ప్ యూ. దేని గురించి? ఏమో సరే వచ్చినప్పుడు ఫ్లోలో మాట్లాడేద్దాంలే కానీ అన్న ఈ సినిమా ఏం లేదు అన్న. ఓకే, ఫైనల్గా G5లో స్ట్రీమ్ అవుతుంది మన యొక్క బహిష్కరణ. ఇది చూసిన వాళ్ళు చాలా బాగా సక్సెస్ చేశారు. చూడన్న వాళ్ళ కోసం ఇది ఎందుకు చూడాలి అంటే వాట్ ఈజ్ యువర్ రీజన్? చాలా ఇంటెన్స్ డీప్ రైటింగ్తో రాసిన ఈ కథ అండ్ విత్ సమ్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. వాళ్ళతో పనిచేయడానికి నాకు ఈ అవకాశం దొరికింది అండ్ ఇప్పటిదాకా చూసిన వాళ్ళందరికీ నచ్చింది. సో ప్లీజ్ గో వాచ్ బహిష్కరణ ఆన్ Z5. థ్యాంక్ యూ. డన్ మ్యామ్. ఇప్పుడు చెప్పండి. హౌ ఇస్ ద ఫుడ్ అట్ రియం కేఫ్? ముందు చెప్పండి అందరూ మనం. చాలా బాగుంది అండ్ ఎక్కువ మసాలాది లేకుండా Mild గా? సూదింగ్ గా ఉంది. బాగుంది. నైస్. ఈ అంబియన్స్ అది అంబియన్స్ ఇస్ వెరీ గుడ్. నో ఫిషెస్, అదో లైక్ అక్వేరియం మధ్యలో కూర్చుని ఫుడ్. చాలా రిలాక్స్. చాలా యూనిక్ గా ఉంది కాన్సెప్ట్ కూడా. సౌండ్ అది చాలా నిజంగా చాలా ప్రెజెంట్ స్మైల్ వస్తుంది వెనక నుంచి. నాకు తెలిసి వాయిస్ లో మంది వచ్చిందో అది వచ్చిందో అర్థం కాదు. రెండు కలిపి వస్తే బాగానే ఉంది. ఏదో నిజంగా వెనక బ్యాక్గ్రౌండ్ ఏదో మ్యూజిక్ పెట్టినట్టు. నాన్న మీకు ఎలా ఉందన్న ఫుడ్? ఫుడ్ చాలా బాగుంది. ఐ లైక్ ద కోకోనట్ మిల్క్, ఫిష్ కర్రీ, ఫిష్ అండ్ చిప్స్, చేపల పులుసు. ఓకే, సార్ గారికి ఐటమ్స్ అన్ని నచ్చినాయి అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ అన్న. యూ సో మచ్ తేజ. అండ్ ఫైనల్ గా బహిష్కరణ మన ఆడియన్స్ తో. బహిష్కరణ Z5 లో స్ట్రీమ్ అవుతుంది. డెఫినెట్ గా అందరూ చూడండి. ఇప్పటి వరకు చూసిన వాళ్ళందరికీ నచ్చింది అండ్ చూడని వాళ్ళు డెఫినెట్ గా చూడండి, మీకు కూడా డెఫినెట్ గా నచ్చుతుంది. అండ్ ఇది ఒక 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 రాన్ రస్టిక్ అండ్ చాలా రోజుల తర్వాత ఒక అలాంటి ఒక సిరీస్ వచ్చింది. చూసిన వాళ్ళందరికీ నచ్చింది అని అన్నారు. డెఫినెట్ గా చూడండి, మీకు కూడా నచ్చింది. యా, వ్యాలిడ్ పాయింట్. అంతే, రీజన్స్ అవసరం జస్ట్ యూజ్ చేసే వర్డ్స్ మనం అడిగింది. దానండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీరు ఎవరైనా బహిష్కరణ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక Z5లో స్ట్రీమ్ అవుతుంది, చూడండి. ఎక్సలెంట్ సిరీస్, నాకు చాలా బాగా నచ్చింది. వీళ్ళిద్దరూ వాళ్ళ యొక్క రీజన్స్ చెప్పారు, నేను నా రీజన్ చెప్తా ఒక ఆడియన్గా. చూసినాను కాబట్టి చెప్తున్నాను ఈ రీజను. ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే. బేసిక్గా మీరు ఫస్ట్ ఎపిసోడ్ చూస్తే మాత్రం అరే ఇట్లా ఎలా జరిగింది, క్యారెక్టర్ ఇంట్రడక్షన్తో పాటు వాళ్ళ ఎండింగ్ కూడా ఫస్ట్ ఎపిసోడ్ చూపించేసి వీళ్ళు అలా మారడానికి ఏంటి కారణాలు అనేది మొత్తం లాస్ట్ చూపించారు. దాని నెక్స్ట్ లెవెల్ స్క్రీన్ ప్లే అండి. ఫస్ట్ ఎపిసోడ్ చూస్తే ఎడిక్ట్ అయిపోతారు సిరీస్కి, మొత్తం చూసేదాకా ఆగరు, అంత బాగుంది. నేనైతే చూసి చెప్తున్నాను, మీరు కూడా చూసి ఎలా ఉందో ఈ కింద కామెంట్స్లో అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మా యొక్క టేస్టీ తేజాకి వచ్చి ఆసమ్ టైం స్పెండ్ చేసి అద్భుతమైన ఆహారాన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పినందుకు బ్రదర్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాట్స్ ఇద్దరికి. నెక్స్ట్ వీక్ ఇంకో మంచి వీడియోతో వచ్చేస్తాను. అండ్ థ్యాంక్ యూ రియం కేఫే. ఇది ఎక్కడ ఉందంటే కింద డిస్క్రిప్షన్లో ఈ యొక్క లొకేషన్ పెడతాను, స్విగ్గీ జొమాటో లింక్స్ కూడా పెడతాను. అండ్ స్విగ్గీ జొమాటో తీసి పక్కన పెట్టేసి ఈ లొకేషన్కి వచ్చి ఫుడ్ని అయితే ఎంజాయ్ చేయండి. చుట్టూ చేపలు ఎవరైనా పాపలతో రండి, ఇంకా బాగుంటుంది. మంచి మంచి రీల్స్ తీసుకోవచ్చు, దానికి మేడం రీల్స్ తీసుకోవచ్చు, ఫోటోగ్రఫీ తీసుకోవచ్చు. ఎక్సలెంట్ ఉంది. అంబియన్స్ అయితే నాకు నెక్స్ట్ లెవెల్ నచ్చింది. మీరు ఒకసారి ఇక్కడికి వచ్చి వైబ్ని ఎంజాయ్ చేయండి, తప్పనిసరిగా మీకు నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మర్చిపోకుండా బహిష్కరణ సిరీస్ అయితే Z5లో చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్.